ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ బ్లాగ్. ఎలా ఉన్నారండి? వీడియో చూసారంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, స్వాములు హితమ్మకి ఇంకా ప్రసాదాలు ఏవేవి తెచ్చారు, ఎన్ని తెచ్చారని చెప్పేసి చూపిస్తానని చెప్పేసి, ఇంకా దాన్ని అయితే నేను చూపిస్తానండి. ఫస్ట్ అయితే ప్రసాదాలతో మొదలు పెడదాం. ప్రసాదాలు అయితే ఇన్ని తెచ్చారండి. ఏవేవి తెచ్చారనేది నేను చూపిస్తాను క్లియర్గా. ఇవైతే ప్రసాదాలండి, చూస్తున్నారు కదా, ఇవి ప్రసాదాలు. ఇవి ఆల్రెడీ ఓపెన్ చేసేసారు. ఆల్రెడీ ఒకటైతే ఓపెన్ చేశారు. ఇదైతే అయ్యప్ప స్వామి ప్రసాదం. ఇంకా దీనికని ఓపెన్ చేసేసారండి. ఒకటి ఓపెన్ అయింది, ఒక్కొక్కటి. ఇంకొక 1 by 1 చూపిస్తాను మీకు. ఆ ప్రసాదాలు అయితే చాలానే తెచ్చారండి. ఇదొకటి. ఇంట్లో కింద చేస్తుంటే కొంచెం డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి పైకి అయితే వచ్చానండి. ఇంక ఈ సెటప్ అంతా సెట్ చేసుకొని ఆ ఎండలో కష్టపడి చేస్తుంటే చూడండి, హితి అయితే మళ్ళీ వచ్చేసింది. ఇక్కడ కూడా ఇంతకు ముందే అన్నీ సెట్ చేసుకున్నప్పుడు అయితే వచ్చిందండి. వద్దు అని చెప్పేసి నేను మళ్ళీ పంపించేసాను అనమాట కిందకి. మళ్ళీ వచ్చేసింది. నాకైతే నవ్వు వచ్చేసింది హితిని చూడగానే. ఇంకా హితిని తీసుకుని వెళ్ళడానికి లక్కీ కూడా వచ్చారండి. ఇంకా లక్కీని పంపించేశాను. హితిని కూడా పంపిద్దాం అనుకున్నాను, కానీ అమ్మాయి అస్సలు వెళ్ళలేదండి. ఇంక నేను ఏం చేయాలో తెలియక సైలెంట్ అయిపోయాను. ప్రసాదాలండి ఇవైతే చాలానే తెచ్చారు. అబ్బా ఈ పిల్లోళ్ళు ఉంటే చాలా కష్టం అండి వీడియోలు చేయడం. ఆ పిల్లోళ్ళు ఉండే వాళ్ళకే అర్థమవుతుంది ఆ బాధ ఏంటో. నాకైతే మరీ చాలా అంటే చాలా ఎక్కువ అనమాట వీడియోలు చేయడానికి కూడా. ఇంకా హితమ్మ అయితే చాలా విసిగిచ్చేస్తుంది అనమాట. అంటే మనకి ఏదైనా అవసరం ఉండి దాన్ని తీసుకుంటే దాన్ని తీసుకునేస్తుంది హితి. ఇంకా దాన్ని ఎంత ఇమ్మన్నా సరే, అవసరం ఉండి అర్జెంటుగా అవసరం ఉన్నా కూడా సరే అస్సలు ఇవ్వదనమాట. ఇంకా అలా పీడిచ్చేస్తుంది. నాకైతే చాలా ప్రాబ్లం అనమాట. ఇంకా ట్విన్స్ తోటి, ఇంకా హితముతోటి చాలా అంటే చాలా ప్రాబ్లం అండి. ఇంకా అన్ని చేసినా సరే నేనైతే ఏదో ఒక విధంగా అయితే వీడియో పెట్టడానికే ట్రై చేస్తాను. అస్సలు వదలు బుద్ధి అవ్వదండి నాకైతే. నేనైతే ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నానండి. నేను ఎంత బాధపడి ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అంటే, ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాను ఈ పిల్లలతోటి. ఈ పిల్లలతోనేనండి, ఇంకా ఏ సమస్య లేదనమాట నాకైతే. అదంతా నేను ఒక వీడియో చేసి అయితే పెడదాం అనుకుంటున్నాను. ఇంకా తల్లి ప్రేమే, ఇంకా బిడ్డ ప్రేమే అన్నట్టు హితమ్మ ఏమి తిన్నా సరే నాకైతే ఇచ్చి, ఆ తర్వాత ఖచ్చితంగా నాకు ఇచ్చే తింటుందండి. ఇంక ఇక్కడ కూడా నాకు ఇచ్చే తినింది. నేనైతే తింటున్నాను ఇక్కడ. ప్రసాదాలు ఎవరికైనా సరే ఈ డబ్బాలో నుంచి ఈ డబ్బాకైతే చిన్న చిన్న డబ్బాలు మాత్రం, వీటికైతే బాగా చెప్పాక రాలేదు అయితే చెప్పంట. ఈ ప్రసాదాలు ఈ డబ్బాలో నుండి, ఈ పెద్ద డబ్బాలు కదా, వీటిలోకి అయితే వేసి ఒక్కొరికి ఇస్తారనమాట. ఇంకా దానికోసం అని చెప్పి ఇవి కూడా తీసుకొచ్చారు. ఇంకా ఇవైతే పసుపు కుంకుమ డబ్బాలండి. ఇంకా ప్రసాదాలు ఇచ్చేటప్పుడే ఇవి ఇస్తారనమాట, ఒక్కొక్కటి అన్నట్టు. ఇంకా ఇది లడ్డు చూపిస్తానండి మీకు. లడ్డు అంటే స్వాములు చాలానే గుళ్ళకైతే వెళ్ళారు కదా, ఇంకా అక్కడ ఇచ్చిన ప్రసాదాలు. ఇది శ్రీ స్వామి వారి మహాప్రసాదం అన్నమాట. ఇదైతే లడ్డు అండి. దీంతో కూడా సగం అయిపోయింది ఆల్రెడీ. ఇంకా ఇది హల్వా అండి. చూస్తున్నారు కదా, ఇదంటే నాకు చాలా ఇష్టం హల్వా అన్నమాట. చాలా అంటే చాలా ఇష్టం, బాగా తింటాను హల్వా మాత్రం. ఎంత పెట్టినా కూడా వద్దనను, అంత తింటానండి. ఇదైతే హల్వా. ఇంకైతే ఈ హల్వా దొరకలేదనమాట. ఇంకా స్వాములు వెళ్ళినప్పుడు వర్షం పడిందంట, ఇంకా అక్కడైతే తీసుకోలేదంట ఎవరు. ఇంకా వేరే చోట్ల వెళ్తాం కదా, అక్కడైతే తీసుకుందాం అని చెప్పేసి తీసుకోలేదంట. ఇంకా చూడాలి, ఇంకెక్కడ ఎతికినా కూడా దొరకలేదంట వాళ్ళకి. ఇంకా మా స్వామి అయితే ఓంశక్తికి ఆల్రెడీ ఓంశక్తి స్టార్ట్ అయిపోయిందండి. అయ్యప్ప మాల వేసే లోపే ఓంశక్తి అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా ఓంశక్తికి వెళ్ళింటే తెలిసిన వాళ్ళ దగ్గర నుండి తెప్పించుకున్నారనమాట ఇంకా మా స్వామి. ఇంకా అది ఈ రెడ్ కలర్, ఇదైతే ఆఫ్ అయిపోయింది. ఇంకా ఇంకొంచెం ఉందన్నమాట. ఇది ఖర్జూరా. దీని కూడా సేమ్ అండి. అక్కడ దొరకలేదని కాదు, కానీ ఇదైతే సేమ్ మా ఓంశక్తికి వెళ్ళినారు కదా, వాళ్ళ దగ్గరే తెప్పించుకున్నారు ఈ ఖర్జూరా. ఇంకా ఇవైతే
కజ్జాయిలండి. అంటే ఓం శక్తి దగ్గర ఓం శక్తి కాదు గాని అయ్యప్ప స్వామికి ఎప్పుడు వెళ్ళినా సరే తెస్తారనమాట కజ్జాయిలు. చూస్తున్నారు కదా, ఇవైతే చాలా గట్టిగా ఉంటాయి. తినడానికి కూడా బాగానే ఉంటాయి కానీ కొంచెం గట్టిగా ఉంటాయండి. మామూలు కజ్జాయిలాగా అయితే ఉండవు. ఇవైతే కొంచెం గట్టిగా ఉంటాయి కానీ నేను తినకూడదండి. ఇవైతే 2 ప్యాకెట్లు తెచ్చారు. 2 ప్యాకెట్లు తెచ్చారు. ఇంక ఇదొక్క లడ్డు, అంటే ఇదొక్క గుళ్ళో లడ్డు అండి. ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. ఇంకున్న వాడినే చూపిస్తున్నాను నేనైతే. ఇంక ఇదొక్క లడ్డు. ఒక్కొక్క గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క లడ్డు అయితే తెచ్చారు. మెయిన్ అంటే మనకి ఇదేనండి, మెయిన్ ఇదనమాట అయ్యప్ప స్వామి ప్రసాదం. ఆ తర్వాత అయితే ఇవి మీకు తెలుసు, దీన్ని ఏమంటారో నాకైతే తెలియదండి కానీ తింటాము. ఇవైతే 3 ప్యాకెట్లు తెచ్చారు. ఇదిగో ఇదేనండి 3 ప్యాకెట్లు అయితే తెచ్చారు దీన్ని. ఇంక ఇదైతే కలకండ, చక్కెర రాళ్ళనమాట. కలకండ అంటాం మేమైతే, మీరేమంటారో కామెంట్ చేసేయండి. ప్రసాదాలు అయితే అన్నేనండి. ఇంకా ఇంకొక లడ్డు, ఇది ఇంకో టైప్ లడ్డు అనమాట. ఇది ఇంకో టైప్ లడ్డు, ఇంకొక గుడి దగ్గర లడ్డు. ఇంక ఇవైతే దారాలండి, చేతికి కట్టుకుంటాం కదా. ఇంట్లో అయితే ఇంకా ఎవరు కట్టుకోలేదు. ఆల్రెడీ ఓం శక్తికి స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఓం శక్తి కూడా వేసేస్తారు. ఇంకా ఓం శక్తికి వెళ్ళొచ్చిన తర్వాత అన్ని ప్రసాదాలు కలిపి ఒకేసారి ఇద్దాము అని చెప్పేసి అయితే ఇంకా ఎవరికి ఇవ్వలేదు. నువ్వు సరే గుమ్ము నుండు, సౌండ్ చేయొద్దు. సౌండ్ చేయొద్దమ్మా. మా హితమ్మ అయితే నా తలకాయ తినేస్తాంది, వచ్చి రావద్దు అంటే కూడా వచ్చేసింది. వాళ్ళ దీనికే నేను కింద అయితే చేయలేదండి, పైన వచ్చి చేస్తున్నాను. ఇంకా ఇక్కడ కూడా వచ్చేసింది హితి, వస్తుందండి చూద్దు. ఇంకా ఈ దారాలు అయితే ఆల్రెడీ ఓం శక్తి స్టార్ట్ అయింది కదా, ఇంకా మా ఇంట్లో కూడా వేస్తారండి. మా అమ్మ నాన్న ఇంకా హితమ్మ అయితే వేస్తారు. ఇంకా వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత ఆ ప్రసాదం ఈ ప్రసాదం కలిపి అయితే ఇద్దామని చెప్పేసి అయితే ఇంకా ప్రసాదాలు కూడా ఎవరికి ఇవ్వలేదు. ఇంకా దారాలు కూడా ఎవరు కట్టుకోలేదండి. చింటూ బిట్టుకు మాత్రమే కట్టాను, ఇంకెవరైతే కట్టుకోలేదు. అందుకోసం అని చెప్పి ఇవి కూడా అలానే ఉన్నాయి. ఇంకా ఇవన్నీ చూడండి, ఇవన్నీ తెచ్చారు, కనిపిస్తున్నాయా? ఈ ప్లేట్స్ అనమాట. ఇంతేనండి ప్రసాదాలు మొత్తం ఇంతే. లాస్ట్ టైం కంటే ఈసారి చాలా తక్కువ తెచ్చారు. చెప్తున్నాను కదా, అంటే చెప్పాను కదా నేను ఆల్రెడీ, వాళ్ళైతే అక్కడ తీసుకోలేదు, వర్షం పడడం వల్ల అయితే వాళ్ళు తీసుకోలేదు. ఇంకో చోట దొరుకుతాయిలే అని చెప్పేసి అయితే వచ్చేసారు అండి. ప్రసాదాలు మొత్తం చూపించేశాను. ఇంకైతే హితమ్కి తెచ్చిన ఆడుకునే వస్తువులు అయితే చూపిస్తానండి. హితికి ఇంకా చారుకి ఇంకా చింటూ బిట్టుకి నలుగురికి అయితే తెచ్చారు. ఏవేవి తెచ్చారో చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఇదైతే చారుకు తెచ్చారండి, అనిపిస్తుందా చూడు. ఇదనమాట. ఇంకా ఇది చారుకు తెచ్చారు. ఇంకా హితంకి అయితే ఫస్ట్ ఇది ఆడుకునేది ఇదైతే తెచ్చారండి. ఇంకా ఖచ్చితంగా ఇది ఉండాల్సిందే అనమాట. ఇంకా ఫోన్ చేసి కూడా చెప్పిందంట ఇంకా ఇది తెమ్మనేసి. ఇంకా అమ్మాయి ఫుడ్ చేసి పెడతది ఇంక ఇంట్లో వాళ్ళందరికీ, దానికోసం అని చెప్పి తెమ్మని చెప్పిందంట. ఇంకా దీన్ని తీసుకొచ్చారు ఆ స్వామి. ఆల్రెడీ ఇట్లాంటివి 4-5 అయితే తెచ్చారనమాట ఇప్పటికి. ఇంకా అన్ని పోగొట్టేసింది. ఇదైతే లాస్ట్ కి ఉందనమాట. ఇంకా ఓం శక్తికి వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఇంకా తీపిచ్చుకొని వస్తుంది మా అమ్మతోటి. ఉంది మా వద్దు ఇప్పుడే. ఇంకా ఇది చూడండి, హితమ్మకి బ్యాగ్ అనమాట. ఇంకా వాళ్ళ డాడీ మా మధ్యలో ఇట్లా తిరుగుతా ఉంటది హితిక. ఇంకా హితమ్మకి ఇది బ్యాగ్ అనమాట. ఇంకెక్కడైనా వెళ్తే వేసుకునే బాగుంటుంది అని చెప్పేసి దీన్ని తీసుకొచ్చారండి. చాలా క్యూట్ గా ఉంది బ్యాగ్ అయితే. ఇంకా బ్యాగ్ లో అయితే ఏం పెట్టుకుందో చూడాలి. రాత్రి అయితే అమౌంట్ అంతా పెట్టుకునింది అనమాట. ఇంకా చూడండి చేంజ్ పెట్టుకోనుంది, అప్పుడే చేంజ్ పెట్టేసింది. ఇంకా ఓం శక్తికి పోయేటప్పుడు దీన్ని వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళ డాడీ తెచ్చారండి. చాలా క్యూట్ గా ఉంది చూడ్డానికి. ఇంకా ఇదైతే చింటూ బిట్టుకు అనమాట.
ఇంకా తెలుసు కదా మీకు, ఇప్పుడు కొట్టుకుంటా ఉంటది ఇలా. నేను ఆల్రెడీ ఉండ్రా నేను ఆల్రెడీ చెప్పానన్నమాట. అంటే స్వామి వెళ్ళక ముందే చెప్పాను. పిల్లోలకి ఏదైనా తెస్తే ఇలాంటివి తెమ్మని చెప్పేసి, ఇంకా వాళ్ళు చూసుకొని అయితే ఉంటారనమాట. ఇంకా వాళ్ళు ఎత్తుకొని ఇలా బాల్, బ్యాట్ తెస్తే అది ఏమి కానీ యూజ్ చేసుకోరు. ఇంక ఇలాంటివి తెస్తే దీన్ని పెట్టేసి ఇలా వదిలేస్తే అదంతకు అది ఆడుకుంటా ఉంటది కదా! ఇంక అప్పుడైతే చూసుకొని ఉంటారు. ఆడుకుంటూ ఉంటారని చెప్పేసి దీన్నైతే తెప్పించానండి. మా స్వామి తెచ్చారు. చాలా బావుంది. ఇంకా చింటూ బిట్టు ఆ! చింటూ బిట్టుకి సేమ్ ఇది కూడా తెచ్చారండి. సేమ్ ఇది కూడా అలానే ఇలా తిప్పి వదిలేస్తే ఇలా. ఇది 2 ఇన్ 1 అన్నమాట. ఇలా పెట్టేస్తే ఇలా తిరుగుతుంటది. ఇలా పెట్టేసుకోవచ్చు మనము. హ్యాండిల్ చేసేయొచ్చు. ఒకదానికి ఏదైనా హ్యాండిల్ చేసేస్తే ఇలా రౌండ్‌గా తిరుగుతూ తిరుగుతూ ఉంటది. ఇలా తిరుగుతూ ఉంటది. లేకపోతే ఇలా పెట్టేస్తే ఇలా తిప్పించి పెట్టమంటే అదంతకు అది రౌండ్లు కొడతా ఉంటది. అంటే తిరుగుతుంటది. ఇంకా 2 ఇన్ 1 అన్నమాట. ఇదే అంటే తెచ్చినప్పటి నుండి ఇదే ఎక్కువ వాడుతా ఉన్నారు పిల్లోళ్ళు. అంటే చూడ్డానికి బాగుందని చెప్పేసి. ఇంకా బాల్. ఎక్కడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా బాల్ ఉండాల్సిందే. ఏ పర్స్‌కి వెళ్ళినా, ఏ ఫెస్టివల్‌కి వెళ్ళినా సరే అక్కడ గాని బాల్ కనిపించిందంటే ఇతమ్మకి ఖచ్చితంగా కావాలి. అంటే ఇంతకు ముందు మేమైతే ఇలాంటి బాల్ తెచ్చేవాళ్ళం కాదు. ఇంకా ఎయిర్ కొడతారు కదా! దాన్నైతే తెచ్చేవాళ్ళము. ఇంకా అదైతే పగిలిపోతుందండి. ప్రతిసారి తేవడానికి ఎట్లా అని చెప్పేసి దీన్నైతే తీసుకొచ్చేసాము. ఇంక అదైతే పగిలిపోతా ఉంటది. అందుకని చెప్పేసి దీన్ని తీసుకొచ్చాము అండి. ఇంకా హెలికాప్టర్. ఇది ఇంతవరకు హితికి చూపిలేదు. వచ్చినప్పటి నుండి అడుగుతుంది హెలికాప్టర్ కావాలని చెప్పేసి. ఇంకా ఇచ్చేద్దాము. నేను వీడియో కోసం అని చెప్పి చాలా వరకు ఈ అమ్మాయికి చూపియలేదండి. ఇంకా చూపిస్తే తీసేసి పాడు చేసేస్తది. ఇంకా వీడియోకైతే ఉండదు అని చెప్పేసి అయితే నేను చూపియలేదు. అడిగింది కానీ నేను ఆ అమ్మాయికి ఎత్తివ్వలేదన్నమాట. ఇంక ఇప్పుడు పక్కలే కూర్చొని ఉంది చూడండి. కూర్చొని ఏమో చేసుకుంటాంది. ఇంకా పక్కనే కూర్చొనుంది. ఇంకా చూసింది కదా! ఇంకైతే తీసేసుకుంటుంది. బూచేస్తన్నావా? చేసుకో. ఇంకైతే ఆ అమ్మాయి వంట చేస్తుందంట అది చెప్తుంది. ఇక్కడ చూపించాను కదా! దాన్నైతే తీసుకొని ఆ అమ్మాయి వంట చేస్తుంది. లాస్ట్‌లో వంట అయిన తర్వాత మనకిస్తది. మనం తిందాం. ఎలా ఉందో చెప్దాము. సరేనండి. ఇదైతే తీసుకొచ్చారు. ఇది రిమోట్ కార్ అన్నమాట. అంటే ఇవన్నీ తెచ్చినప్పుడు హితి లేదండి ఇక్కడైతే. అంటే మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉంది. ఇంకా అమ్మాయి వచ్చేసరికి ఇవన్నీ ఎత్తి పెట్టేసాము. ఇంకా వచ్చిన తర్వాత చూపిస్తే ఇదైతే నేను దాచిపెట్టాను. ఇంకా పోతుంది అని చెప్పేసి. ఇదైతే మరీ అంత వర్క్ అయితే అవ్వదు. నాకు తెలిసినంత మాత్రాన ఈ రిమోట్ కార్‌లు, ఈ రిమోట్ హెలికాప్టర్‌లు ఇవంతా వేస్ట్ డబ్బులు దండగా. దీనికన్నా ఇలాంటివి తెచ్చుకునేదే బెటర్ అండి. బాగా పిల్లోళ్ళు ఆడుకుంటారు. దీన్ని అంతగా ఇష్టపడరు. ఇంతకు ముందు కూడా హితీకి పెద్ద కార్ తెచ్చామండి. అది రిమోట్ కాదు గానీ నార్మల్‌గా యూజ్ చేసుకునేదే. అదొక్కటే 700 800 పెట్టి తెచ్చాము. ఇంతుంటది. ఇంకా పెద్దది ఇంత ఉంటది. దాన్నైతే అస్సలు యూజ్ చేయలేదన్నమాట. హితిక అయితే బాల్లు ఇంకా వంట చేసే సామాన్లుంటాయి కదా! ఇంకా వాటినే యూజ్ చేసుకుంటది. ఇలాంటివి ఎక్కువ యూజ్ చెయ్యదు. కానీ వాళ్ళ డ్యాడీ తెచ్చారండి. లాస్ట్ టైమ్ తెచ్చినవన్నీ అలానే ఉన్నాయి. మళ్ళీ ఇవన్నీ తెచ్చారన్నమాట. ఈసారి తెచ్చింది చాలా తక్కువ. లాస్ట్ టైమ్‌తో పోల్చుకుంటే ఈసారి చాలా తక్కువ తెచ్చారు. ఇంకా ఇదైతే రిమోట్ కార్ అండి. ఇంకా రిమోట్ కార్. దీనికి కూడా వాళ్ళ డ్యాడీ అంటే వాళ్ళు తెచ్చిన తర్వాత ఇతికాకి చూపియకుండా ఎత్తిపెట్టేసాను. ఇంక తీసేస్తుందని చెప్పేసి. ఇంక ఇది నేరుగా సహనా వాళ్ళ ఇల్లు చేరిపోయిందనమాట. ఇంకా మార్నింగ్ నాకస్సలు గుర్తులేదనమాట. ఏవేవి తెచ్చినారు, ఏవేవి తెలీదని చెప్పి నాకసలు గుర్తునే లేదు. ఇంకా ఈ కార్ ఉంది. సహనా వాళ్ళ ఇంట్లో ఉందని అయితే చెప్పారు. ఇంకా తీసుకొచ్చైతే చూపిస్తున్నాను. మళ్ళీ ఇచ్చేస్తానులెండి. ఇంకా దీనికి సెల్లులు వేయాలన్నమాట మనము. ఇంకా రిమోట్ ఇలా ఉంది. ఇంకా కారు. సేమ్ దీంతోకి సెల్ మనం వేసుకోవాలన్నమాట. రిమోట్ ద్వారా నడుస్తది. వేద్దామంటే ఇది సెల్లులైతే లేవండి. ఇదైతే క్లోజ్ చేసేసారు. అసలు తీయడానికి కూడా అవుతలేదు. ఇంక తీసి ఇవ్వాలన్నమాట. నేను వీడియో కోసం అని చెప్పి అన్ని దాచేసాను. ఇంకా వీడియో అయిపోయింది కదా! హితికాకైతే ఇచ్చేస్తాను. ఏమన్నా చేసుకొని. లాస్ట్ టైమ్ తెచ్చింది చాలానే ఉన్నాయండి. నేనైతే అన్నీ ఎత్తిపెట్టాను కాబట్టి అవి ఇంకా ఉన్నాయి. లేకపోయింటే ఎప్పుడో పోయేవి.
అవన్నీ తీసేసినా మళ్ళీ పెట్టుకోవచ్చు, దీన్ని తీసి పెట్టుకోలేమని ముందుగానే వీడియో తీసి పెట్టుకున్నాను. ఇంకా ఇది చూడండి, ఆల్రెడీ ఓపెన్ చేసేసింది. ఇదైతే క్రేయన్స్ అన్నమాట. ఇది క్రేయన్స్. ఇదైతే అంటే ఎలా చెప్పాలి మీకు, ఇవి పెన్సిల్స్ కాదండి, అంటే చాక్ పీసులు కాదు. ఇది చూపిస్తాను మీకు ఒకటి. ఇది ఇలా ఉంది కదా చూడండి, చాక్ పీసులు అయితే కాదు. దీన్ని చేసి ఇలా చేసేసి వంట చేసేసి, అంటే అమ్మాయి ఎడ్యుకేట్ అవుతుంది అని చెప్పేసి ఇలా తెచ్చారనమాట. లాస్ట్ టైం అయితే నేను చెప్పాను అమ్మాయి అంతా నేర్చుకునే విధంగా ఉండేవే తెమ్మని చెప్పేసి. ఇంక ఈసారి నేను ఏం చెప్పలేదు అనమాట, అంటే ఏమన్నా తేనని చెప్పేసి నేను సైలెంట్ అయిపోయాను. ఇంకా అయితే ఇవి తెచ్చారనమాట. ఇంకా ఇది ఉంటే డ్రాయింగ్స్కి ఇది ఈ షేప్ ఒకటి వస్తుందండి చూడు, దీనికి ఇది వస్తుంది ఇలా కారు అనమాట. ఇది కార్ షేప్ లోకి ఇలా ఇది ఉంది కదా, దీన్ని ఇలా పెట్టేసి ఇలా ప్రెస్ చేస్తే చూడండి, ఇలా చేసేస్తే ఇలా తీసేస్తే ఇలా కార్ షేప్ వస్తుంది అనమాట. ఇలా కార్ షేప్ వస్తుంది. అంటే మనము పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడానికి మాత్రమే ఇట్లాంటివి యూజ్ చేస్తారు. ఇంకా హితమ్కి ఇప్పుడు 3 years జరుగుతుంది. ఇంకొక 2 years ఉంటే స్కూల్ కి పంపించాలి కదా. ఇలాంటివన్నీ మనం ఇప్పటి నుండి ట్రైనింగ్ ఇద్దామని చెప్పేసి అయితే తెచ్చారనమాట. ఎన్ని తెచ్చినా ఏం లాభం లేండి, తెచ్చే వాళ్ళకే కాదు చేసే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట. ఇంకా నాకైతే అస్సలు తీరిక లేదనమాట ఈ పిల్లల దగ్గర. ఇంకా హితమ్ను అయితే నేను ఎడ్యుకేట్ చేయలేకపోతున్నాను. అక్కడ ఫోటోలు దిగారండి మా నాన్న వాళ్ళు, ఇంకా చాలానే దిగేసి వచ్చారు. మా స్వామి ఇంకా ఆల్రెడీ ఈ పిక్ షేర్ చేసినాను అనుకుంటాను. మా నాన్న ఇంకా మా హస్బెండ్ ఉండే ఫోటో బాగుంది కదా. ఈ ఫోటోనైతే ఫ్రేమ్ కట్టించాలండి. బాగుంది. మధ్యలో లక్కీ కూడా ఉన్నారు చూడండి, మీకు కనిపిస్తారు, నాకే కనిపించలేదు తక్కువని. మధ్యలో లక్కీ, ఇక్కడ లక్కీ, ఇక్కడైతే మా స్వామి, ఇక్కడ మా నాన్న స్వామి అండి. ఆ వీడియోస్ అన్ని అయిపోయాయి చూడండి. అప్పుడు ఏరోప్లేన్ కావాలని చెప్తాను చూడండి, ఏమేమి చేస్తాను కనిపిస్తాండవా. అలా ఉంటది, అట్లా ఉంటది నా కూతురుతోటి. సర్లేండి, ఇంకా అన్ని చూపించేసాను. ఇది నేనైతే ఇక్కడ అన్ని చూపించేసానండి ఏమేమి తెచ్చారో. ఇంకా కొన్ని అయితే మిస్ అయ్యాయి. ఇంకా తెచ్చి ఇప్పటికి 3 days అవుతుంది. ఇది 3rd డే అనమాట. ఇంకా 3rd డే కాబట్టి మీకు తెలిసిందే కదా, కొన్ని మిస్ అవుతుంటాయి. ఆల్రెడీ 2 అయితే ఓపెన్ చేసేసారు. ఏం చేసుకుంటుంటే అక్కడ చూడండి, హితం చేసుకుంటుంది. ఇక్కడ ఆడుకునే సామాన్లన్నీ పెట్టిందనమాట. చూడు, వంట చేస్తుంది, లాస్ట్ లో పెడుతుందంట. ఇంకా నేను పైకి వచ్చానండి, ఇంట్లో డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా హితం వచ్చేసింది. ఇంకా సౌండ్లు అయితే అక్కడ చేస్తుంది అనమాట. ఓకేనండి, ఈ వీడియో ఇంతే. నేను తెచ్చినవన్నీ చూపించేశాను, ఇంకా కొన్ని అయితే మిస్ అయ్యాయి. సర్లేనండి, ఇంకా నేను ఓం శక్తి ఉంది, ఇంకా ఓం శక్తిలో ఏమేమి తెచ్చారో కూడా చూపిస్తాను. నాకు తెలిసి దీనికంటే అక్కడే బాగా తెస్తారనమాట. ఇంకా మా అమ్మ వెళ్తుంది కదా, ఏమేమి కావాలో అవన్నీ తీసుకొచ్చేస్తుంది. ఇంకా అవి కూడా చూపించేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.